ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్క పేరు గురించి, దీని యూజెస్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీన్ని ఉపయోగించుంటారు. దీని పేరైతే బొంగరాజ్ అండి. మా పల్లెటూరు లాంగ్వేజ్లో అయితే దీన్ని కాటుకాకు అంటారు. కాటుకాకు అని ఎందుకంటారో అంటే నేను అనుకోవటం, ఈ ఆకును పట్టుకొని చేత్తో నలిపామనుకో నల్లగా అవుతుంది. ఎంత నల్లగా అంటే ఇంకా దాన్ని సబ్బేసి కడిగినా కానీ పోదనమాట, అంత నల్లగా అవుతుంది. ఇంకా మేము చిన్నప్పుడు ఎప్పుడన్నా మన పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం చేల దగ్గరికి వెళ్ళినప్పుడు, పొలాల దగ్గర అలాంటి ఇంటి దగ్గర అయినా కానీ ఏదైనా దెబ్బ తగిలిందంటే ఈ ఆకుని తెచ్చి ఇళ్ళ దగ్గర కూడా మొలిచేది అప్పటి కాలంలో. ఇప్పుడు ఇళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ, మొలచట్లేదు. పొలాల దగ్గరే, పొలాల గట్ల పైన మొలుస్తుంది ఎక్కువగా. ఆ ఆకుని తెచ్చి దంచి ఆ పుండు పైన కానీ లేదా దెబ్బ పైన పెట్టేవారు. త్వరగా అసలు ఇన్ఫెక్షన్ కాకుండా మనకి తగ్గిపోయేది. తులసాకు కానీ ఇలాంటివి ఆకు కానీ తెచ్చి కట్టేవాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడైతే నేను ఇది బృంగరాజు ఆకులు పొడి తీసుకున్నానండి. ఇది మా అమ్మ తెమ్మంటే నా కోసం చాలా అంటే చాలా తెచ్చింది. చాలా నుంచి అడుగుతున్నాను, అమ్మ నాకు కాటుకాకు పొడి, కాటుకాకు కావాలి, కాటుకాకు కావాలి అంటే ఇంకా పొలాలలో మొలుస్తుంది కదా, అదైతే ఒక 2 కేజీల మోయిన తెచ్చింది. ఈ ఆకులు కొన్ని తీసుకున్నాను. కొంచెం కరివేపాకు ఎండబెట్టి, అంటే ఇవి కూడా ఎండలో ఎండబెట్టకూడదండి, నీడలోనే ఎండింది. ఇది కొంచెం గ్రీన్గానే ఉంది, కాకపోతే నాకు వీడియో నేను నైట్ టైం తీయటం వల్ల నల్లగా అయింది. నీడలోనే ఎండబెట్టామనుకో మనకి గ్రీనిష్గానే ఉంటుంది, మంచిగా ఎండుతుంది. బాగా ఎండిన తర్వాత పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని జల్లించుకుంటే ఇదిగో ఇలా వచ్చిందండి కొంచెము. ఇది నాకు ఒకసారికి సరిపోతుంది. ఇంక ఇందులో మళ్ళీ నేను ఉసిరి పొడి, మందార పొడి, కొంచెం గోరింటాకు పొడి, ఇంకా కొంచెం టీ డికాషన్ వేసి కలిపి అలాగైతే పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి రిజల్టే ఉందండి. నల్లగా అవుతున్నాయి వెంట్రుకలు అయితే. మనం కెమికల్స్ ఉపయోగించి రకరకాల డై అవి వేయకుండా నాలాగా ఇంకా న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి తెల్లెంటికల్ని నల్లగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అచ్చంగా బృంగరాజు పొడిని కూడా కొబ్బరి నూనెలలో కలిపి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఏదైనా కానీ డైరెక్ట్ అప్లై చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చెప్పానని కాదు, నేను ఏదైనా రిజల్ట్ బాగుంటేనే చెప్తాను. ఎప్పుడైనా కానీ అది అసలు చెడిపోయింది అంటే వంటలు కానీ ఏదైనా కానీ అసలు చెప్పను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకసారి ఒక ఆయిల్ తయారు చేశాను అనమాట. అదేదో యూట్యూబ్లో చూసి, అదైతే అసలు సరిగ్గా రాలేదు, దాని రిజల్ట్స్ కూడా సరిగ్గా బాగలేదు. అందుకని నేను అసలు ఆ వీడియో తీయటం కూడా చేయలేదు. అలా నేను ఏదైనా ఒకటి మంచిగా వస్తేనే చెప్తానమాట. అందుకని నేను చెప్పాను అనకుండా ఒకసారి ఏదైనా మనం ఉపయోగిస్తున్నాం, అది ఎందుకు మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ అనుకున్నప్పుడు ఒకసారి కొంచెం మనం టెస్ట్ చేయాలి. అసలు మనకి సరిపోతుందా అది మన బాడీకి మనకి అనేది. స్కిన్ ఏదైనా కొంచెం కొంతమంది హోమ్ రెమెడీస్ ఉపయోగిస్తుంటారు కదా, అంటే స్కిన్ తెల్లగా రావాలి ఇంకా అలాంటివి ఏవి ఉపయోగించినా మనం ఒకసారి ట్రయల్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే నాకు ఒక అనుభవం ఉంది. ఏంటి అంటే అలోవెరా చాలామంది ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు, కానీ ఎందుకు నేను అలోవెరా ఫేస్కి అప్లై చేస్తే నాకు అసలు ర్యాషెస్ వచ్చేసి మొహం అంతా ఎర్రగా అయిపోయి దద్దులాగా వచ్చింది. అంటే మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా కానీ కొంతమందికి సరిపడకపోవచ్చు. అందుకని ఎప్పుడైనా కానీ ఏదైనా ఒకసారి మనం ట్రయల్ చేసే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే తెల్లంటికలకి చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అండి. న్యాచురల్గా అసలు కెమికల్స్